అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మన ఫ్యాక్టరీ మరియు యంత్రాలను నిర్వహించడం గురించి చర్చించబోతున్నాం. ఇది ఉత్పత్తులను సజావుగా తరలించడానికి మరియు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి మాకు వీలు కల్పిస్తుంది. 500 నుండి 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు 90 కిలోల చిన్న పరిమాణంలో చిక్కీ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంపై మేము దృష్టి పెడతాము. 1000 నుండి 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు 170 కిలోల మధ్య తరహా ఫ్యాక్టరీ. మొదట మనము రా మెటీరియల్ ఎంట్రీ అండ్ స్టోరేజ్తో ప్రారంభిస్తాము. సులభంగా దించే ముడి పదార్థాల నిల్వ కోసం ప్రవేశ ద్వారం సమీపంలో ఒక ప్రాంతాన్ని కేటాయించండి. ఆ తరువాత విత్తనాలను కాల్చడానికి యంత్రం ఉంచండి. విత్తనాల పొట్టు తొలగించే యంత్రాన్ని ఉంచండి. అప్పుడు మనం చిక్కీ ప్రాసెస్ మిషన్ ఏరియా కోసం తగిన స్థల నిర్వహణతో ఈ ప్రాంతాన్ని చేయవచ్చు. దాని పక్కన విత్తనాలను రుబ్బడానికి ఒక గ్రౌండింగ్ ప్రాంతం ఉంది. ఈ ప్రక్రియ తరువాత బెల్లం, వేరుశెనగ విత్తనాలను కలపడానికి యంత్రం మిక్సింగ్ యంత్రాన్ని ఉంచండి. దీని తరువాత రోలింగ్ మరియు కటింగ్ ప్రాంతం ఉండాలి. ఇది శుభ్రమైన ప్రాంతంగా ఉండాలి. తరువాత శీతలీకరణ కన్వేయర్ ఉండాలి. మొదట పూర్తయిన ఉత్పత్తులను బరువు పెట్టడానికి బరువు యంత్రాన్ని కలిగి ఉండాలి. ఆపై చివరకు ప్యాకేజింగ్ యంత్రాన్ని ఉంచాలి. నిష్క్రమణ సమీపంలో ఉత్పత్తి నిల్వను పూర్తి చేయండి. క్రాస్ కాలుష్యాన్ని నివారించడానికి ముడి పదార్థాలకు దూరంగా నిష్క్రమణ సమీపంలో చిక్కీ ప్యాకెట్లను నిల్వ చేయడానికి స్థలాన్ని కేటాయించండి. ఆల్ ది బెస్ట్. వ్యాపర్ కోచ్ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి.